అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు పూర్ణిమాస్ పారడైజ్. ఇవాల్టి వీడియోలో I am going to share few tips and hacks that I follow to cut down the cleaning time. So let's get right into it. నా డీక్లటరింగ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నా క్లీనింగ్ అంటే అంతగా ఇష్టం ఉండదు అని. So I am always trying to find solutions that are fast, effective and without breaking the bank. స్టవ్ ఏరియా ఎట్లైనా రెగ్యులర్ గా క్లీన్ చేస్తూనే ఉంటాం కదా. సో ఇవాళ పార్ట్ ఆఫ్ ద క్లీనింగ్ ప్రాసెస్ లో డీప్ క్లీనింగ్ డే. సో అలా రోజుకి ఒకటి ఆర్ వీకెండ్ వచ్చేటప్పటికి ఒక్కొక్కటి అలా పెట్టుకుంటూ ఉంటాను. సో దట్ ఇట్స్ నాట్ ఓవర్వెల్మింగ్. క్లీనర్స్ వస్తారు కానీ వాళ్ళు వన్స్ అ మంత్ వస్తారు. సో మిగతా 3 వారాలు ఎట్లయినా క్లీన్ చేసుకోవాలి. సో ఐ మైట్ యాజ్ వెల్ డూ ఇట్ అని చెప్పి డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఈ రేంజ్ హుడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఫిల్టర్స్ ని మామూలుగా అయితే నేను డిష్ వాషర్ లో పెట్టేస్తాను. ఇవే కాకుండా స్టవ్ గ్రేట్స్ ని కూడా నేను డిష్ వాషర్ లో పెడతాను. అంటే యూ కెన్ చెక్ అండ్ కన్ఫర్మ్ ఇఫ్ యూ కెన్ డూ దట్ ఆన్ యువర్ స్టవ్. దాని మీద అయితే నేను చేసుకుంటాను. నాకేమీ రస్ట్ అట్లాంటిది ఏం ఫామ్ అవ్వదు స్టవ్ గ్రేట్స్ మీద. సో నేను వాడేస్తాను. ఇలా కొన్నిసార్లు చేస్తాను. మిగతా టైమ్స్ లో ఏం చేస్తాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్ లో కొంచెం బేకింగ్ సోడా, డిష్ వాషింగ్ సోప్ వేసి కొంచెం మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత ఇది సింక్ లోనే నీళ్ళన్నీ వేడి నీళ్ళతోటి నింపేసి ఈ ఫిల్టర్స్ అన్ని పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత ఒక 5 minutes పాటు నాననిస్తాను. నాననిచ్చిన తర్వాత చాలా హాట్ వాటర్ కానీ బాయిలింగ్ వాటర్ కానీ తీసుకొని ఈ నీళ్ళలోనే కలిపేస్తాను. అప్పుడు ఆ గ్రీస్ అదంతా నీట్ గా వచ్చేస్తుంది. అండ్ ఇంకప్పుడు ఒక సాఫ్ట్ బ్రష్ తీసేసుకొని క్లీన్ చేసేస్తే సూపర్ డూపర్ క్లీన్ అయిపోతుంది. అసలు ఎక్కువ ఎల్బో గ్రీస్ కూడా వాడక్కర్లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఇంకా కావాలి అంటే నేను కొన్నిసార్లు డీగ్రీజర్ లిక్విడ్ కూడా వేస్తాను. సో దాని వల్ల కూడా హెల్ప్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ స్టవ్ గ్రేట్స్ ఏం చేస్తాను అంటే ఎక్కువ ఏరియా లేదు సింక్ లో కాబట్టి బాత్ టబ్ లో ఈ గ్రేట్స్ అన్నిటిని పెట్టేసి ఇలా డీగ్రీజర్ ని వేసి ఒక 5 to 10 minutes నానబెట్టేస్తే చాలు, చాలా నీట్ గా వచ్చేస్తుంది మొత్తం. అయితే నేను ముందు ఈజీ ఆఫ్ డీగ్రీజర్ అని వాడేదాన్ని. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. అస్సలు ఎల్బో గ్రీసే అవసరం లేకుండా చేసేసుకోవచ్చు. చాలా త్వరగా కూడా అయిపోతుంది. అసలు మీరు అది ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకొని పెట్టేసుకున్నా నెక్స్ట్ డే జస్ట్ వైప్ చేసేస్తే నీట్ గా వచ్చేస్తుంది. అంత బాగా పనిచేస్తుంది. కాకపోతే నాకు బిగ్గెస్ట్ కన్సర్న్ విత్ ఈజీ ఆఫ్ ఏంటి అంటే ఆ ఫ్యూమ్స్ టూ స్ట్రాంగ్ అనిపిస్తాయి నాకు. సో నాకు అంత స్ట్రాంగ్ ఫ్యూమ్స్ రెగ్యులర్ గా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంత రెగ్యులర్ గా వాడడం కరెక్ట్ కాదు అనిపించింది. సో ఐ వాజ్ లుకింగ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్. దట్స్ వెన్ ఐ ఫౌండ్ దిస్ డాన్ వాళ్ళదే డీగ్రీజర్ ఉంది. సో నేను అది ఆప్ట్ చేశాను. కొంచెం ఎల్బో గ్రీస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇది కూడా ఈక్వల్ గానే పనిచేస్తుంది. ఐఎమ్ ఓకే విత్ దాట్. సో ఐఎమ్ స్టిల్ ప్రిఫరింగ్ టు గో విత్ డాన్ డీగ్రీజర్. సో ఇలా ఒక 5 minutes నానబెట్టేసిన తర్వాత ఒక బ్రష్ తోటి స్క్రబ్ చేసేస్తున్నాను. చూడండి నీట్ గా మొత్తం వచ్చేస్తుంది. నీళ్ళల్లో చూస్తే కూడా తెలిసిపోతుంది కదా మొత్తం కిందంతా గ్రైమ్. సో అలా అయిపోయిన తర్వాత నీళ్ళని తీసేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళల్లో డిష్ వాషర్ పాడ్ ఒకటి వేసేసి మళ్ళీ కొంచెంసేపు నానబెట్టేశాను. ఆ డీగ్రీజర్ ని కూడా తీసేయడానికి సోప్ పనిచేస్తుంది అని. సో అలా అయిపోయిన తర్వాత స్క్రబ్ చేస్తున్నాను. ఈ బ్రష్ తోటి, సాఫ్ట్ బ్రష్ తోటి చేస్తున్నాను. ఇంకా స్టబర్న్ గా ఉన్న వాటికైతే నా ఫేవరెట్ క్లీనింగ్ సప్లై దీస్ డేస్ ఏంటి అంటే ఈ పమస్ స్టోన్. టూ గుడ్ పనిచేస్తుంది. ఇది ఎందుకు నా ఫేవరెట్ అనేది మీకు ముందు వీడియోలో ఇంకా బాగా అర్థమైపోతుంది. ఇప్పటికైతే జస్ట్ ఇలా అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా మొత్తం వాటర్ తోటి స్ప్రే కొట్టేసి అసలు సోప్ రెసిడ్యూ లేకుండా మొత్తాన్ని క్లీన్ చేసేసాను. ఇంకా అది ఎయిర్ డ్రై అవ్వడానికి టబ్ లోనే నిలువుగా పెట్టేశాను. ఇది ఇప్పటికి ఒక 10 minutes అయింది. ఈ మొత్తం క్లీనింగ్ మహా అయితే 20 minutes లో అయిపోతుంది. చాలా తక్కువ ఎల్బో గ్రీస్ తోటి ఇదంతా అయిపోతుంది. తర్వాత వచ్చేసి ఈ బర్నర్స్ ని నేను ముందు ఎలా క్లీన్ చేసేదాన్ని అంటే వేడి నీళ్ళల్లో వెనగర్, బేకింగ్ సోడా ఇవి 2 వేసి డిష్ వాషింగ్ సోప్ వేసి ఈ బర్నర్స్ అన్ని పెట్టేసేదాన్ని.
అలా ఓవర్ నైట్ అంతా సోక్ చేసి నెక్స్ట్ డే మామూలు సబ్బుతోటి క్లీన్ చేసేసుకునేదాన్ని. కాకపోతే ఫర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అని చెప్పాలి, ఐ హ్యావ్ బీన్ ఓన్లీ యూజింగ్ దిస్. ఆ పమిస్ స్టోన్ అనేది తీసుకొని, ఇప్పుడు మీకు లైవ్ లో కూడా నేను చూపిస్తాను, ఇది కొంచెం ఎక్కువ మురిగ్గా ఉంది కదా నూనె మరకలతోటి. సో ఇప్పుడు దీని మీద నేను ఈ పమిస్ స్టోన్ తోటి జస్ట్ ఇలా రుద్దనట్టుగా రుద్దితే కూడా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నీట్ గా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక్క స్క్రాచ్ కూడా రాదు. అసలు స్టెయిన్లెస్ స్టీల్ మీద కానీ అల్యూమినియం మీద కానీ ఇది ఎంత బాగా పనిచేస్తుంది అంటే, అందుకనే దిస్ ఇస్ మై ఫేవరెట్ క్లీనింగ్ సప్లైస్ ఆఫ్ ఆల్ టైమ్స్. స్టవ్ దగ్గర మాత్రం ఎందుకు అంటే అసలు మీరే చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో. అండ్ నేను అసలు ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టట్లేదు. ఇలా అన్ని బర్నర్స్ ఇన్ నో టైం క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇంకా బర్నర్స్ అన్ని క్లీన్ చేసేసుకొని ఎయిర్ డ్రైకి పెట్టేసుకున్నాను. ఇంకా లాస్ట్ వచ్చేసి స్టవ్ క్లీనింగ్. స్టవ్ కి నేను మామూలు డిష్ సోపే వాడేస్తాను. కాకపోతే మస్ట్ అండ్ షుడ్ గా నేను ఫాలో అయ్యేది ఏంటంటే ఈ మైక్రో ఫైబర్ స్పంజెస్ నే వాడతాను. ఫస్ట్ లో ఏమైంది అంటే ఇంటికి క్లీనర్స్ వచ్చేవాళ్ళు. ఆ క్లీనర్స్ వాళ్ళు డిషెస్ ని వాష్ చేసే స్క్రబ్ తోటే క్లీన్ చేసేవాళ్ళు. సో దానివల్ల స్టవ్ మీద మొత్తం చాలా స్క్రాచెస్ వచ్చాయి. సో అప్పుడే డిసైడ్ అయ్యామన్నమాట, చాలా సాఫ్ట్ మెటీరియల్స్ తోటే చేయాలి, ఎటువంటి స్క్రాచెస్ పడలేనివి అని. సో మాకైతే ఈ మైక్రో ఫైబర్ స్పంజెస్ బాగా వర్కౌట్ అయ్యాయి. సో వీ ఓన్లీ యూజ్ దిస్ ఆన్ స్టవ్స్. సో ఇలా మొత్తం క్లీన్ చేసేసుకొని అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఆ రేంజ్ మీద ఈ స్ప్రే అవే మల్టీ సర్ఫేస్ క్లీనర్ తోటి అంతా ఫైనల్ గా క్లీన్ చేసేసుకున్నాను. ఈ స్ప్రే అవేది కూడా నాకు సూపర్ డూపర్ గా నచ్చింది. సో ఇది జస్ట్ ఒకసారి ఇట్లా స్ప్రే చేసేసుకుంటే ఇది కూడా గ్రైమ్ అవన్నీ క్లీన్ చేసేస్తుంది. సో రేంజ్ హుడ్ మీద కూడా బాగా వర్కౌట్ అయింది. సో అట్లానే స్టవ్ కూడా మొత్తం పెట్టేసుకొని అరేంజ్ చేసేసుకుంటున్నాను. సో అలా అండర్ 20 minutes లో నా డీప్ క్లీనింగ్ ఆఫ్ స్టవ్ అండ్ హుడ్ అయిపోయింది. These are few tips and tricks that I follow when I'm deep cleaning. I hope you find this video helpful, and if you do, please do like, share, comment and subscribe to Purnima's Paradise, and I will see you in another video. Until then, take care. Thank you. Namaste.